పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసం కొన్ని గంటల్లో ముగుస్తూ ఉంది. ఈ పవిత్ర కాలంలో జగద్గురు శంకరాచార్య పుష్పగిరి మహాసంస్థానం పీఠాధీశ్వరులు జగద్గురువులు శ్రీ 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 అభినవోద్దండ విద్యాశంకర భారతీ స్వామి వారు ఈ హరిహరార్చన కార్యక్రమానికి విచ్చేసి బ్రహ్మశ్రీ కొడకండ్ల రాధాకృష్ణ శర్మ గారు పక్షం వత్సరాలుగా అద్భుతంగా నిర్వహిస్తున్న ఈ సంగీతార్చన, వేదార్చన, అభిషేకం అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాల సంగమంగా అద్భుతంగా అద్వితీయంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి సాక్షాత్తు హరిహరుల రూపంలో, ఆదిశంకరుల రూపంలో గురుదేవులు ఇచ్చేశారు. వారికి సాష్టాంగ ప్రణామాలు. ఇదొక అవకాశం గనుక ఇక్కడ ఉన్న రాధాకృష్ణ శర్మ గారు కానీ, కాసుల చంద్రశేఖర శర్మ గారు కానీ, ఇంకా అనేక మంది కాశీలో ఇప్పుడే రాధాకృష్ణ శర్మ గారు చెప్పినట్టు మా గురువరేణ్యులు పూర్వాశ్రమంలో మాడుగుల మాణిక్య సోమయాజులు గారు వేద విద్యానిధి జ్యోతిరప్తోర్యామయాజీ ఆ మహానుభావులు కాశీవాసం చేస్తూ శ్రీమతి లలితా సోమదేవమ్మ గారులతో కాశీవాసం చేస్తున్న తరుణంలో సదాచార సంపన్నులైన అనుష్ఠాన పరులకు కాశీలో ఒక నిష్ఠతో ఉండడానికి యోగ్యమైన ప్రదేశం ఒకటి ఏర్పాటు చేస్తే బాగుండు అని వారికి సంకల్పం కలగడం, వారి సంకల్పానుసారం అందుబాటులో ఉన్నటువంటి మాలాంటి కార్యకర్తలను పురమాయించి బ్రహ్మస్వభవనం ట్రస్ట్ అనే ఒక ట్రస్టును వారి సర్వాధ్యక్షతన ఏర్పాటు చేయించి అనేక ప్రాంతాల్లో అన్వేషించగా కేదారఖండంలోని సోనార్పురాలో 423 గజాల స్థలాన్ని 2,60,00,000లకు కొనుగోలు చేసి, కొనుగోలు చేయగానే ఒక సంవత్సరం పాటు కరోనా వల్ల ఎలాంటి కార్యక్రమాలు చేయలేకపోయాము. కానీ కొనుగోలు చేయగానే ఈ స్థలం కొనుగోలుకు ఎవరైతే వదాన్యులు సహకరించారో వారందరికీ భూదాన సంకల్పం పేర అందరి చేత సంకల్పం చేయించాం. తర్వాత గంగా పుష్కరాలు విచ్చేసిన సందర్భంలో ఒక తాత్కాలిక నిర్మాణాన్ని ఏర్పాటు చేసి 1,00,000 మందికి మడితో అన్న ప్రసాదాన్ని అందించడమే కాకుండా అక్కడ ఆహితాగ్నులు 150 మంది కంచికామకోటి పీఠాధీశ్వరులు చాతుర్మాస్య దీక్ష చేస్తున్న సమయంలో విచ్చేసిన 150 మంది ఆహితాగ్నులకు అక్కడ స్వయం పాకంతో భిక్ష అందించే కార్యక్రమాన్ని కూడా చేశాం. అంతేకాదు ఒక 4-5 రుద్రయాగాలు, శతచండీ యాగం, మహాలింగార్చన, ఇలా అనేక ధార్మిక కార్యక్రమాలు జరగడమే కాకుండా తెలుగునాట నుంచి విచ్చేసిన, ఇంకా తమిళనాడు ప్రాంతం నుంచి విచ్చేసిన కాశీలో నివసిస్తున్న ఆహితాగ్నులు కూడా ఇష్టులు, శ్రౌతయాగాలను కూడా అక్కడ నిర్వహించుకున్నారు. అంతేకాదు పుష్పగిరి జగద్గురు సంస్థానం శంకరాచార్యులు శ్రీ 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 అభినవోద్దండ విద్యాశంకర భారతీ స్వామి వారికి ఆ ప్రాంగణంలో శిలాన్యాసానికి కొద్ది రోజుల ముందే పాదుకా పూజ నిర్వహించుకొని వారి అనుగ్రహం పొందాం. కంచికామకోటి పీఠాధీశ్వరులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి వారు ఆ ప్రాంగణానికి విచ్చేసి అనుగ్రహించారు. శ్రీ గురుమదనానంద సరస్వతి పీఠాధీశ్వరులు మాధవానంద సరస్వతీ స్వామి వారు విచ్చేసి అనుగ్రహించారు. చివరగా శిలాన్యాసం దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం జగద్గురువులు శ్రీ 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 విధుశేఖర భారతీ సన్నిధానం వారి చేత వారి కరకమలములచే శిలాన్యాసం చేసి ఇప్పుడు నిర్మాణాన్ని మొదలుపెట్టాం. మొట్టమొదటి విరాళంగా శృంగేరి శారదాపీఠం నుంచి జగద్గురువులు 5 లక్షల విరాళం ఇవ్వగా 5 అంతస్తుల భవన నిర్మాణం శరవేగంగా సాగుతోంది. మొదటి అంతస్తులో సభామంటపం, సత్సంగ భవనం, మొదటి అంతస్తు ఇది గ్రౌండ్ ఫ్లోర్లో, మొదటి అంతస్తులో మడితో అన్నప్రసాదాన్ని అందించే భోజనశాల, రెండవ అంతస్తులో
ఇలాంటి ధార్మిక కార్యక్రమాలు నిర్వహించుకునే బృందాల వారీగా వచ్చే ధార్మిక సంస్థలకు 100 మంది ఉచితంగా ఉండేలా ఆడ మగ వేరువేరుగా డార్మెటరీ హాల్స్ను ఏర్పాటు చేసి వారందరికీ కూడా విడిగా ఏర్పాట్లు అయ్యాక 3-4 ఫ్లోర్లలో ఒక 26 గదులను నిర్మిస్తున్నాం. ఎవరైనా వదాన్యులు వచ్చి ఉండడానికి 26 గదులు, ఒక్కొక్క ఫ్లోర్లో 13 గదుల చొప్పున. 5వ ఫ్లోర్లో పరమహంస పరివ్రాజకులు యతీశ్వరులు అక్కడికి విచ్చేసినప్పుడు పెద్ద పెద్ద హాల్స్లో ప్రత్యేకంగా అనుష్ఠాన మందిరం, వారు తపోసిద్ధంగా అక్కడ వాతావరణం, వారికి స్వయంగా భిక్ష ఏర్పాటు చేసుకునే వ్యవస్థతో 5వ ఫ్లోర్ని ఏర్పాటు చేస్తున్నాం. 6వ ఫ్లోర్లో కూడా సత్సంగ మండపంతో పాటుగా అనుష్ఠానం చేసుకోవడానికి యోగ్యమైన వాతావరణాన్ని కల్పిస్తాం. ఇలా ఈ 5 అంతస్తులు, ఆ పైన 6వ అంతస్తులో అనుష్ఠాన యోగ్యంగా వాతావరణాన్ని ఏర్పాటు చేసే ఈ కార్యక్రమంలో అందరికీ ఉచితంగా ఇవ్వాలన్నది గురువుగారు బ్రహ్మానంద తీర్థ స్వామి వారు ఉదయం ఆతుర సన్యాసం తీసుకుని సాయంత్రం పరమపదం పొందిన ఆ మహానుభావుడి యొక్క అనుగ్రహంతో వారి పూర్వాశ్రమ ధర్మపత్ని లలితా సోమిదేవమ్మ గారుల, మాణిక్య సోమయాజులు గారి ధర్మపత్ని లలితా సోమిదేవమ్మ గారుల సంకల్పంతో మేమంతా ట్రస్టు సభ్యులం అంకిత భావంతో ధర్మనిష్టతో ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. అందుకోసం మీరందరూ కూడా ఎంతో కొంత ఈ కాశీలో మొట్టమొదటిసారిగా ఏర్పాటవుతున్న ఈ ధార్మిక భవనం, చాలా సత్రాలు ఉన్నాయి, కానీ అందరికీ అనుష్ఠాన పరులకు, సదాచార సంపన్నులకు, నిష్ఠతో కాశీలో వాసం చేయాలనుకున్న వారికి యోగ్యమైన ప్రదేశం మొట్టమొదటిసారిగా మహాత్ములు జగద్గురువుల అనుగ్రహంతో బ్రహ్మస్థ భవనం ట్రస్ట్ మాత్రమే ఏర్పాటు చేస్తూ ఉంది. దానికి సంబంధించిన కరపత్రాలు రాధాకృష్ణ శర్మ గారు, మా ట్రస్ట్ సభ్యులు అందరము అందజేస్తాము. మీరు దయవుంచి మనం ఉన్నా లేకున్నా మన ద్వారా లక్షలాది మందికి మడితో భోజనం, అనేక ధార్మిక సత్సంగాలు అక్కడ జరగడం, యతీశ్వరులు ఆహితాగ్నులకు భిక్ష మనమిచ్చే ₹1 వల్ల, మనమిచ్చే ఎంతో కొంత విరాళం వల్ల అక్కడ జరుగుతుంది గనక అది మనందరి సత్కార్యంగా ఒక ధార్మిక కార్యక్రమంగా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న బ్రహ్మశ్రీ కొడకండ్ల రాధాకృష్ణ శర్మ గారు కూడా మా ట్రస్టులో ప్రధాన భూమిక నిర్వహిస్తున్న ధర్మకర్త గారు కనుక ఈ సందర్భంలో ఒక యోగ్యమైన కార్యక్రమం యొక్క ఈ విషయాన్ని, అందున గురువుగారి అనుగ్రహం కూడా బ్రహ్మస్థ భవనానికి సంపూర్ణంగా ఉంది కనుక వారి సమక్షంలో తెలియజేయాలన్న కోరిక మేరకు మీ అందరికీ ఈ ప్రార్థన, బ్రహ్మస్థ భవనం యొక్క ఈ వివరాలను తెలియపరిచాను. ప్రతి ఒక్కరూ స్పందిస్తారని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ రాధాకృష్ణ శర్మ గారిని పరమహంస పరివ్రాజకులు జగద్గురు శంకరాచార్య మహాసంస్థానం, పుష్పగిరి మహాసంస్థానం జగద్గురువులు శ్రీ 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 అభినవోద్దండ విద్యాశంకర భారతీ మహాస్వామి వారు ఇవాళ ఈ హరిహరార్చన కార్యక్రమంలో మనల్నందరినీ ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేస్తారు. వారి అనుగ్రహ భాషణాన్ని శ్రద్ధాశక్తులతో మంత్రముగ్ధులమై మనమంతా ఆస్వాదిద్దాం. గురుదేవులను తమ అనుగ్రహ భాషణాన్ని అందించి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని అశీర అనుగ్రహం కురిపించాల్సిందిగా సాష్టాంగ ప్రణామాలు అర్పిస్తూ ప్రార్థిస్తూ ఉన్న నమ పార్వతీపతయే హర హర మహాదేవ హర.